న్నారు. కాసేపట్లో గౌలిగూడ రామాలయం నుంచి ప్రారంభమై తాడ్బండ్లోని హనుమాన్ ఆలయానికి ఈ విజయయాత్ర చేరుకుంటుంది. ఈ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. కర్మన్ఘడ్తో పాటు గౌలిగూడ రామమందిరం నుంచి ప్రారంభమయ్యే శోభయాత్ర కోటి ఆంధ్ర బ్యాంక్ చౌరస్తా దగ్గర కలుస్తుంది. 12.5 కిలోమీటర్ల మేర వీర హనుమాన్ విజయయాత్ర సాగుతుందన్నారు. ఈసారి ప్రధాన యాత్రలో సుమారు 168 శోభయాత్రలు కలుస్తుండటంతో భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. హైదరాబాద్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో 3000 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీ జరుగుతున్న ప్రాంతాలను సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా పోలీస్ అధికారులు పరిశీలిస్తారు. మైక్ సెట్ వెనుక హుస్నాబాద్ బృందం హుస్నాబాద్ మైక్ సెట్ వెనుక హుస్నాబాద్ బృందం హనుమాన్ విజయయాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక లైవ్ ద్వారా అందిస్తారు. ప్రియాంక, హనుమాన్ విజయయాత్ర రూట్ మ్యాప్ ఎలా ఉండబోతోంది? అలాగే పోలీసులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ట్రాఫిక్ ఆంక్షలు ఏ రూట్ లో ఉండబోతున్నాయి? హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలోని ఆలయాలన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి. ప్రజెంట్ మనం ఇక్కడ కర్మాన్ ఘాట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఉదయం నుంచి అయితే ఆ శ్రీ ఆంజనేయ స్వామికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు అయితే జరుగుతున్నాయి. మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు ఎంతమంది భక్తులు అయితే వచ్చారో. ఇక్కడైతే మొత్తం చూసుకున్నట్లయితే కూడా అంటే భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. ఇప్పటికైతే వేల సంఖ్యలో కూడా భక్తులంతా వచ్చి కూడా ఎంతో భక్తితో అయితే ఆ శ్రీ ఆంజనేయ స్వామిని అయితే కొలుస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే కూడా ఎక్కడ చూసినా సరే జై శ్రీ ఆంజనేయ అనుకుంటా నామస్మరణతో అయితే ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా నిండిపోయింది. చాలా వరకు భక్తులు అయితే వస్తూనే ఉన్నారు. సమయం పెరిగే కొద్దీ భక్తుల రాకడ కూడా పెరుగుతూ వస్తుంది. ఇక ఈ ఆలయం విషయానికి వస్తున్నట్లయితే కూడా ఈ ఆలయానికి సంబంధించి కొన్ని వందల ఏళ్ల నాటి ఘనమైన చరిత్ర కూడా ఉంది. ఆలయానికి కర్మాన్ ఘాట్ అనే పేరు వెనుక కూడా ఎంతో ఆసక్తికరమైన కథ కూడా ఉంది. అయితే ఈ ఆలయం అయితే దాదాపుగా 800 ఏళ్ల క్రితం అయితే కాకతీయ రాజుల కాలంలో నిర్మించబడింది. అయితే ఈ ఆలయానికి ఆ పేరు రావడానికి కూడా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ కారణమని కూడా చెబుతూ ఉంటారు. అయితే 17వ శతాబ్దంలో కూడా ఔరంగజేబ్ దక్షిణ భారతదేశంలోని దేవాలయాలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తూ వస్తున్నప్పటికీ ఈ ఆలయాన్ని కూల్చివేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆలయ ప్రాకారం వద్దకి రాగానే ఔరంగజేబ్ సైనికులు లోపలికి వెళ్ళలేకపోయారు. ఏదో అదృశ్య శక్తి కూడా వారిని అడ్డుకున్నట్లుగా అనిపించిందని వారు చెప్పడంతో ఆశ్చర్యపోయిన ఔరంగజేబ్ కూడా స్వయంగా ఆలయాన్ని కూల్చడానికి అయితే ప్రయత్నించగా కోటగోడల నుంచి కూడా ఒక భీకరమైన గర్జన అయితే వినిపించింది గట్టిగా. మందిర్ తోడ్నా హేతో కర్మాన్ ఘాట్ అనే ఈ శబ్దం అయితే వినిపించింది. దీని అర్థం ఏంటంటే ఈ గుడిని పడగొట్టాలంటే నీ వల్ల కాదు, ముందు నీ మనసు దృఢం చేసుకో, నీ కర్మాన్ని సరి చేసుకో అని దీని అర్థం. అయితే ఈ మాట వినగానే ఔరంగజేబు అయితే భయపడి అక్కడి నుంచి వెనుతిరిగాడని కూడా చరిత్ర అయితే చెబుతుంది. అయితే అప్పటి నుంచి కూడా కర్మాన్ ఘాట్ అనే పదాల కాలక్రమేణా ఈ ప్రాంతానికి కూడా కర్మాన్ ఘాట్ అనే పేరుతో స్థిరపడిపోయింది. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ఈ ఆలయం ఎంతో విశిష్టమైనది. ఇక్కడికి వచ్చే భక్తులంతా కూడా తమ కోరికలు తీర్థన నమ్మకంతో కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలా వరకు అయితే ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నట్లయితే కూడా తమ కష్టాలన్నీ తీరిపోతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా శని ప్రభావం ఉన్నవారు అలాగే ఇక్కడ ప్రదక్షిణలు చేసినట్లయితే కూడా ఉపశమనం కలుగుతుందని కూడా భావిస్తూ ఉంటారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది కాబట్టి చాలా మంది భక్తులు అయితే వస్తూనే ఉన్నారు. అయితే హనుమాన్ జయంతి రోజున అంటే ఈ రోజు ఈ ఆలయం అంతా కూడా మనం విజువల్లో చూసుకోవచ్చు.
ఎంతో చక్కగా పూలతో అలాగే మామిడి తోరణాలతో అరటి తోరణాలతో అయితే అలంకరించడం జరిగింది. విద్యుత్ దీపాలు పూల అలంకరణతో కూడా ఎంతో వైభవంగా అయితే కనిపిస్తుంది. వేలాది మంది భక్తులు కూడా స్వామివారు దర్శించుకోవడానికి అయితే బారులు తీరారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వచ్చే భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం కూడా ఇక్కడ భక్తులందరికీ కోసం కూడా ఇక్కడ పందిర్లు కూడా వేయడం అయితే జరిగింది. చలో పందిర్లు కూడా ఎండ వేడి తగలకుండా ఉండేందుకు. అదేవిధంగా భక్తులందరూ కూడా ఒకే క్యూ లైన్ లో వెళ్లే విధంగా కూడా క్యూ లైన్స్ కూడా లోపల ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎటువంటి తోపులాటలు జరగకుండా అలాగే భద్రతా చర్యలు కూడా ఈసారి అయితే పటిష్టంగా తీసుకున్నారు. అంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాల నిఘాలో అయితే హనుమాన్ జయంతి వేడుకలు అయితే ఇక్కడ ఘనంగా అయితే జరుగుతున్నాయి. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే కూడా అంటే ఈ రోజు హనుమాన్ జయంతి అంటే ఈ రోజు అయితే మొదటగా హనుమాన్ జయంతి అంటే కూడా గుర్తొచ్చేది శోభయాత్ర. అయితే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు యువకులు కూడా బైక్ ర్యాలీలు అలాగే భారీ ఊరేగింపులో పాల్గొంటారు. సాధారణంగా ప్రధాన శోభయాత్ర గౌలిగూడ రామ మందిరం నుండి కూడా ప్రారంభమై తాడ్బండ్ హనుమాన్ ఆలయం వరకు కూడా సుమారుగా 12 కిలోమీటర్ల వరకు అయితే సాగుతుంది. అయితే ఈ కర్మన్ ఘాట్ దగ్గరకు వచ్చినట్లయితే కూడా కర్మన్ ఘాట్ ధ్యాన ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర కూడా స్థానిక భక్తులంతా కూడా భారీ ఎత్తున శోభయాత్ర అయితే నిర్వహిస్తారు. ఈ ప్రాంతం రైట్, థ్యాంక్ యూ ప్రియాంక.